హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈ వీడియోలో మనం ఆది నటించిన శంబాల మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, శంబాల అనే ఒక చిన్న ఊరిలో ఆకస్మికంగా ఒక భారీ ఉల్క పడుతుంది. సరిగ్గా అది పడిన తర్వాత నుంచి ఆ ఊరిలో కొన్ని ఊహించిన ఘటనలు మొదలవుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ ఉల్క ఏమిటి అని పరిశోధించడానికి మన ప్రభుత్వ జియో సైంటిస్ట్ పైగా నాస్తికుడు విక్రమ్ అయిన ఆది ఆ ఊరికి వెళ్తాడు. సో ఇంకా అక్కడ నుంచి శాస్త్రానికి సైన్స్కి మధ్య వారేలా నడిచింది, అసలు ఆ ఊరికి ఏమైంది, ఆ ఉల్క వెనుక ఉంది సైన్సా లేక శాస్త్రమా, ఆ ఊరిలో చావులు ఆగాయా లేదా, అసలు విక్రమ్ చేసింది ఏంటి, అవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, తీసుకున్న పాయింట్ అయితే ఏదైతే ఉందో అది చాలా బాగుంది. సినిమా వెళ్ళే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే, రిపీటెడ్ సీన్స్ మనం చూస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది. సో అవే హత్యలు మళ్ళీ ఊళ్ళో జరగడం, సో అదే ఎన్విరాన్మెంట్ మనం ఆల్రెడీ చూసాం కదా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ దాకా అయితే మూవీ కొంచెం ఇంట్రెస్ట్గా అలా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా బోర్ కొట్టకుండా వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనం ఊహించగలం. అండ్ అందులో కూడా క్లైమాక్స్ కూడా మరీ పూర్గా చూపించారు. సో ఇన్ని హత్యలు జరుగుతున్నా కూడా క్లైమాక్స్ అలా చూపించడం అసలు నచ్చలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఆది గారు బాగానే చేశారు. అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా బ్యాలెన్స్గా చేశారు. సో ఇలాంటి సినిమాలకి మెయిన్గా కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అది మాత్రం చాలా బాగుంది, చాలా బాగా స్కోర్ చేశారు. అండ్ సినిమా వర్క్ కూడా చాలా బాగుంది. సో ఇంకా మూవీకి ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఇది జస్ట్ యావరేజ్ మూవీ అని చెప్పాలి. ఒక డీసెంట్ డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో డైరెక్టర్ తీసుకున్న కోరలైన్ ఇందులో బాగుంది. బట్ దీంతోపాటు కొన్ని ల్యాక్ సీన్స్ అవి ఉన్నాయి. అవి లేకుంటే మాత్రం మూవీ చాలా బాగుండేది. కాకపోతే ఆ ఊరిలో జరిగే ట్రాక్ మాత్రం రొటీన్గా ఉంటుంది. అది తప్పిస్తే మూవీ అంతా నార్మల్గా చూసేయచ్చు. ఓన్లీ వన్ టైం వాచబుల్. సో ఇది ఫ్రెండ్స్ శంబాల మూవీ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మూవీ చూసినట్లయితే మీ యొక్క రివ్యూని కింద కామెంట్లో తెలపండి. అండ్ నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.